తాయ్ కిజవి కాదు, తాయ్ కిలవి అంటే తెలుగులో ముసలి తల్లి లేదా తల్లి లాంటి వృద్ధురాలు అని అర్థం. తాయ్ అంటే తల్లి, కిలవి అంటే ముసలావిడ లేదా వృద్ధురాలు. స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రొడక్షన్లో శివకుమార్ మురుగేశన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ రాధికా శరత్ కుమార్ గారు లీడ్ రోల్ చేశారు. ఈ మూవీకి చాలా హైప్ ఉంది బయట, అండ్ తమిళ్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంట. కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మరి ఓవరాల్ మూవీ నాకెలా అనిపించిందంటే, ఇచ్చిన హైప్ అంత లేదు కానీ పర్లేదు భయ్య, ఒకసారి చూడొచ్చు. నాకు ఇట్ వాజ్ డీసెంట్ మూవీ అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ అండ్ మధ్యలో కొన్ని లిమిటెడ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. మిగతా మూవీ ఆ డ్రామా ఆ సెటైరికల్ కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువగా తమిళ నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. అది నాకు అంతేం అనిపించలేదు. మేబీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే అట్లా ఉంటుంది తమిళ్ ఫ్లేవర్. తెలుగు ఆడియన్స్కి వర్కౌట్ అవుతుందా అంటే మాత్రం ఒక చిన్న కండిషన్, పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమాలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది సెట్ కాదు. మన బలగం, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి రూటెడ్ సినిమాలని అండ్ ఫ్యామిలీ వాల్యూస్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది. కానీ కాకపోతే తమిళ్ పల్లెటూరు నేటివిటీకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ మాస్ ఆడియన్స్కి ఇది స్లోగా అనిపించవచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది భయ్య. అసలు అమ్మాయిలు ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, మనీ దాని వాల్యూ, ఇలాంటి డైలాగ్స్ రాధిక గారు చెప్తుంటారు. కొంచెం మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. రాధిక గారు యాక్టింగ్ చింపేశారు, ఇరగదీశారు. మొత్తం ఆవిడే ఉంటారని ఏదో విన్నాను, బట్ ఈవిడ సినిమాలో ఉండేది జస్ట్ ఒక 30 to 40 minutes మాత్రమే మ్యాక్సిమం సినిమాలో. మిగతా రిమైనింగ్ సినిమా మొత్తం కూడా సపోర్టింగ్ యాక్టర్స్ మీదనే రన్ అవుతూ ఉంటుంది. ఆవిడ ఎక్కువ యాక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం కేక. గట్స్ ఉండాలి భయ్య ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి. ఇలాంటి సినిమాలు వేరే లాంగ్వేజ్లో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం, తీసిన ఆడవన్నమాట. ప్రతిరోజు పండగ సినిమా టైప్లో కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం బలగం సినిమాని కొంచెం టచ్ చేసినట్టు, అది తమిళ్లో అది లేడీ ఓరియంటెడ్గా అనిపించింది అనమాట. ఇదొక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే సాలిడ్ సెటైరికల్ కామెడీ డ్రామా. ఒక పల్లెటూరులో ఎవరికీ భయపడని ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ముసలావిడ రాధిక గారి చుట్టూ ఈ స్టోరీ తిరుగుద్ది. తన ఫ్యామిలీతో అలాగే ఆ ఊరి జనాలతో ఆమెకు వచ్చే సమస్యలేంటి, వాటిని ఆవిడ తనదైన మాస్ స్టైల్లో ఎలా డీల్ చేసింది అనేదే ఈ మూవీలో మెయిన్ ప్లాట్. ఫస్ట్ హాఫ్ మొత్తం విలేజ్ వాతావరణాన్ని, ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం అయితే తీసుకున్నారు. ఈ సినిమాలో రాధికా గారి ఎంట్రీ మాత్రం ఓ రేంజ్లో మాస్ హీరో లెవెల్లో డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా పూర్తిగా గేర్ మారిపోద్ది. ప్యూర్ కామెడీ ట్రాక్ నుండి ఎమోషనల్ డ్రామా వైపు టర్న్ అవుతూ ఉంటుంది. మహిళా సాధికారిత, అదే ఉమెన్ ఇండిపెండెన్స్, డబ్బు పొదుపు చేయడం, ముసలి వయసులో తల్లిదండ్రులను ఎలా పిల్లలు చూసుకోవాలి, ఇలాంటి పాయింట్స్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు. కొన్ని చోట్ల మెసేజ్ ఇస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఎమోషన్స్ మాత్రం కనెక్ట్ అయినాయి. క్యారెక్టర్స్కి ఇచ్చిన ఎండింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. రాధికా గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాకి, ఆవిడ హీరో, ఆవిడ మాస్ యాక్టింగ్ సినిమాకి అయితే సూపర్. బలవంతంగా ఇరికించిన కామెడీ కాకుండా న్యాచురల్ డైలాగ్ 2 hours 20 minutes ఉంటుంది. సో ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా క్రిస్ప్గా ఉండేదేమో. స్లో పేసింగ్ మాత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ చాలా నెమ్మదిగా వెళ్తుంటుంది. ఒక చిన్న డైలాగ్ చెప్పగానే రాత్రికి రాత్రే మారిపోవడం కొంచెం లాజిక్కి దూరంగా అనిపిస్తుంది అనమాట. పాటలు బాగోలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్గా మూవీ పర్లేదు. ఫైనల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ తమిళ్ నేటివిటీని తట్టుకొని చూస్తే మీకు 1 time వాచబుల్ మూవీ అవుద్ది. రేటింగ్ అంత ఇస్తానండి మూవీకి మన ఛానల్ తరపు నుండి 3/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.